మరికొద్ది క్షణాల్లోనే జూబ్లీ హిల్స్ ఫలితం రాబోతోంది. ఉప ఎన్నికకి సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్ 8 గంటలకల్లా స్టార్ట్ కాబోతోంది. మొత్తం 8 గంటలకి స్టార్ట్ అయితే 10 రౌండ్లలోనే ఫలితం రాబోతోంది. 3-4 గంటల్లోనే మనకి తుది ఫలితం రాబోతోంది. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశారు. 186 మంది సిబ్బంది ప్రత్యేకంగా అనుమతి తీసుకుని 42 టేబుల్స్ ఏర్పాటు చేసి 10 రౌండ్లోనే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయబోతున్నారు. వాటికి సంబంధించిన అప్డేట్స్ అన్నింటి కోసం మా ప్రతినిధి వాసు ప్రస్తుతం మనకి కౌంటింగ్ సెంటర్ దగ్గర నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. వాసు, ఏం జరుగుతోంది? మొత్తం ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా చేరుకున్నారా? అభ్యర్థులకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు కూడా చేరుకున్నారా? ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు? ఎలా ఉంది వాతావరణం అక్కడ? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి చూపు జూబ్లీ హిల్స్ వైపు ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ఎందుకంటే 3 పార్టీలు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ 3 కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎలక్షన్లో పోటీ పడ్డాయి. ఎలక్షన్లో గెలుపు కోసం ముందుకు వెళ్ళాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగడ్డి సునీత, అలాగే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి, సో వాళ్ళందరూ కూడా వచ్చారు, లోపలికి వెళ్ళారు కౌంటింగ్ హాల్లోకి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రావాల్సి ఉంది. కాంగ్రెస్ ఏజెంట్లు అందరూ కూడా వచ్చారు. ఒకసారి మనం ఈ ఎలక్షన్స్ ఒకసారి చూసుకుంటే చాలా సీరియస్గా విజువల్స్లో చూసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఒకసారి మనం ఎలక్షన్కి సంబంధించి ఒకసారి అనాలిసిస్ ఒకసారి చూద్దాం. మొత్తం 10 రౌండ్లలో ఈ ఫలితం తేలనుంది. 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మనం ఒకసారి 2023 ఎన్నికల టైంలో ఒకసారి కౌంటింగ్ చూసుకుంటే అప్పుడు ఓన్లీ 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు, 29 రౌండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈరోజు టేబుల్స్ పెంచడం వల్ల 42 తీసుకురావడం వల్ల సో ఈ నేపథ్యంలో అందుకని 10 రౌండ్లలోనే ఫలితం మొత్తం తేలిపోయే అవకాశం మనకు కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే స్ట్రాంగ్ రూమ్ నుంచి పోస్టల్ బ్యాలెట్, అదేవిధంగా హోమ్ ఓట్స్, ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఓటు హక్కు ముందు వేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించారు. ఆ 101 పోస్టల్ బ్యాలెట్, హోమ్ ఓట్స్ లోపలికి తీసుకెళ్లారు. సో అవి లెక్కించిన తర్వాత వెంటనే మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఏవైతే ఈవీఎంస్ ఉన్నాయో ఆ ఈవీఎంస్లోంచి ఒక్కొక్కటి తీసుకెళ్లి కౌంటింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 407 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. సో మొదటగా మనం చూసుకుంటే షేక్పేట డివిజన్తో స్టార్ట్ అవుతుంది. అక్కడి తర్వాత ఎర్రగడ్డ డివిజన్తో ఎండే అవకాశం మనకు కనిపిస్తుంది. మొత్తానికి 1 అవర్లోనే ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే టేబుల్స్ ఎక్కువ ఏర్పాటు చేశారు కాబట్టి 1 అవర్లోనే ట్రెండ్ తెలిసే అవకాశం ఉంటుంది. దాదాపు 4-5 గంటల్లో పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో పూర్తిగా లోపల 42 టేబుల్స్ మీకు చెప్పాను కదా, ఆ 42 టేబుల్స్లో ఒక్కొక్క టేబుల్కి 3 ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఎవరైతే అభ్యర్థి పోటీ చేశారో ఆ అభ్యర్థికి సంబంధించి వాళ్ళకు ఒక పాస్ ఇచ్చారు, దాంతోపాటు ఒక ఏజెంట్కి పాస్ ఇచ్చారు. మొత్తం ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 58 మండి అభ్యర్థులు పోటీ చేశారు. డివిజన్ వారీగా కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 7 డివిజన్లకు సంబంధించి అన్ని కలిపి లెక్కించే కార్యక్రమం ఉంటుందా, లేక ఏ డివిజన్ మనకి ఫలితం వచ్చేటువంటి ఆస్కారం అవుతుంది? ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేశారు? డివిజన్ వారీగా మనకి ఫస్ట్ ఇంపాక్ట్ తెలుస్తుందా? దీంట్లో స్పష్టంగా చెప్పాలంటే 2 రౌండ్లు క్లియర్ కట్టే కనిపిస్తున్నాయి. ఫస్ట్ రౌండ్ ఏదైతే షేక్పేట చెప్పామో ఫస్ట్ రౌండ్ మొత్తం కూడా షేక్పేట డివిజన్కి సంబంధించిన ఫలితాలు వస్తాయి. రెండోది దాదాపు లాస్ట్ రౌండ్ ఏదైతే ఉందో ఎర్రగడ్డ దగ్గర కూడా ఒక స్పష్టమైన అక్కడ 29 బూతులు లెక్కిస్తారు. సో మొత్తానికి మిగతా చోట్ల లెక్క పెట్టుకుంటే మిగతా 8 చోట్ల బూతులన్నీ కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి. ఎందుకు ఎర్రగడ్డ కావచ్చు, రెహమత్ నగర్ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు. సో ఇవన్నీ మిక్సప్ ఉన్నాయి కాబట్టి మిక్సప్గా వస్తాయి. 2 మాత్రం స్పష్టంగా తెలుస్తాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. మిగతా చోట్ల మాత్రం కొంత మిక్స్డ్ పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తానికైతే ఎలక్షన్ కమిషన్ అన్ని కూడా ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇక్కడ ప్రధానంగా ఇందాక మనం చూసుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు నాది అంటూ కామెంట్ చేశారు. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా నాకు 45,000 పైన వస్తాయంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ చాలా పర్టికులర్గా మనం ఒక అంశం ఆలోచిస్తే ఈ ఎన్నికల్లో 48.49% ఓటింగ్ శాతం నమోదైంది. అంటే దాదాపు 4 లక్షల పైచి ఇలుకున్న ఓట్లు దాదాపు 2 lakhs కూడా ఇక్కడ పోల్ కాలేదు. దాదాపు అంటే 50%కి కొంత తక్కువైంది. అంటే చాలామంది సైలెంట్ ఓటింగ్ వేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. బయటికి అభ్యర్థులందరూ కూడా గెలుపు మాది అని చెప్తుంటే మాత్రం లోపల మాత్రం ఈ సైలెంట్ ఓటింగ్ పట్ల ఒకంత టెన్షన్ గురవుతున్నారు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. సో మరి కొద్దిసేపట్లో ఇటు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ అప్డేట్స్ అందించినందుకు.